అమెరికాలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఘన స్వాగతం. ఏటీఏ 19వ మహాసభలకు అతిథిగా హాజరు. ప్రవాస తెలుగువారితో సమావేశాలు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రవాస తెలుగు సమాజంతో మమేకమయ్యేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓవర్సీస్ కాంగ్రెస్, టీపీసీసీ, ఎన్ఆర్ఐ సెల్, అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ అభిమానులు ఆత్మీయంగా ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలుగువారి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశగా పలు సమావేశాలు నిర్వహించున్నారు. ఈ సదస్సులో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా భారతదేశం మీద ప్రేమతో, కాంగ్రెస్ పార్టీ అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. అప్పులు మాఫీ చేస్తే 1 లక్ష రూపాయల లోపు అంటే బకాయిలు ఉన్న అప్పులన్నీ కూడా మాఫీ చేస్తామన్నాం. ఒకే రోజు కూడా మాఫీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆ రోజు భారము రాష్ట్ర ప్రభుత్వం మీద రాలేదు. సుమారు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల నుంచి అప్పులు మాఫీ కేంద్రం మాఫీ చేస్తే సుమారు 76,000 కోట్ల రూపాయలు మాఫీ జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో 16,700 అంటే 17,000 కోట్ల రూపాయలు మాఫీ జరిగినాయి కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా గుర్తు చేస్తా ఉన్నాను. 15,000 కోట్ల రూపాయలు అప్పుడు మాఫీ చేస్తే రైతులందరూ కూడా సకాలంలో మేము అప్పులు తెచ్చుకున్నాం, వ్యవసాయం వాడుకున్నాం, మాకు ఇవ్వకుండా 1 లక్ష రూపాయలు బకాయి పడ్డ వాళ్ళకి మాఫీ చేయాలని చెప్పి రైతులందరూ కూడా రెగ్యులర్ గా పేమెంట్ చేసే వారికి ఇది ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి ఆ రోజు ఒక సభ్యుడికి 5,000 రూపాయల చొప్పున సుమారు 2,800 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే ఉన్న సమయంలో ఆ రోజు అధికారం రావడం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వడం. మరి ఆ రోజు వచ్చిన తర్వాత ఏదైతే నెల 2 నెలల కాలంలో ఆల్ కమిటీలలో ఏదైతే జీతాలు ఇచ్చే పరిస్థితిలో మరి వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇస్తూ మిగిలిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక భారమైనప్పటికీ ఎన్నికల సమయంలో రైతులకి అప్పుల మాఫీ చేస్తామన్న ఆ యొక్క హామీని నెరవేర్చే కొరకు 22,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వడం దేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం కూడా ఇవ్వని పరిస్థితి చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి గుర్తు చేస్తా ఉన్నాం. 22,000 కోట్ల రూపాయలు దేశంలో మరి దేశ స్వతంత్రం వచ్చేటా ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళకి 15 మందికి ఉపాధి వచ్చే కొరకు ఆ యొక్క ఏదైతే మీరందరూ కూడా సహకారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఆ యొక్క ప్రాంతంలో, మా ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో కానీ, నర్సంపేట నియోజకవర్గంలో కానీ అక్కడ ఏదైతే 10 మందికి ఉపాధి ఇందులో ఉంటుందని చెప్పి భావించి మీరు వచ్చి అక్కడ ఇది మేము ఏర్పాటు చేస్తామని చెప్తే తప్పకుండా పూర్తిగా సహకారం అందించి సంపూర్ణంగా మీ వెంట ఉంటారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దేశంలో, రాష్ట్రంలో 10 కాలాల పాటు బడుగు బలైన వర్గాల వారికి ఏదైతే పనిచేసే అవకాశం కొరకు పార్టీని బలోపేతం చేస్తారు మీతో పడని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం మరోసారి అందజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.